హాయ్ అండి, అందరికీ నమస్తే. షార్ట్స్‌లో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ పెట్టడం కుదరదు కాబట్టి లాంగ్ వీడియో తీస్తున్నానండి. ఆల్రెడీ చెప్పాను కదండీ, ఈ పప్పీ ఒక 1 మంత్ బ్యాక్ ఓపెన్ ప్లేస్‌లో పుట్టిందండి. బయట వానకి తడుస్తుందని నేను తీసుకొచ్చి మా ఇంట్లో స్టెప్స్ కింద పెట్టుకున్నాను. అది నడవడం స్టార్ట్ అయిన తర్వాత గమనించామండి. అది మోషన్ వెళ్ళేటప్పుడు ఒక రకమైన పురుగులు కనిపించాయండి. ఫస్ట్ నేను అవి ఏదో దారాలు తినేసి ఉంటుంది అనుకున్నానండి. దాన్ని క్లీన్ చేద్దామని వెళ్ళినప్పుడు అవి కదులుతూ ఉన్నాయి. చాలా షాక్ అయ్యానండి, భయపడ్డాను. ఇంట్లో వాళ్ళు చూస్తే ఇంకా భయపడతారని నేనే మొత్తం క్లీన్ చేసేసి సాల్ట్ వాటరు ఇవన్నీ వేసి బ్లీచింగ్ అంతా వేసి క్లీన్ చేసేసానండి. సరే, ఇంకా కిచెన్ లాక్ చేస్తూ ఉంటే మళ్ళీ నాకు నెక్స్ట్ టైం ఇది కనపడిందండి. అప్పుడు ఇంట్లో వాళ్ళని పిలిచి ఇంకా వాటిని ఒకసారి ఫోటో తీసుకున్నాము. తర్వాత గూగుల్‌లో చూశానండి. చూస్తే కుక్కల్లో ఉండే ఒక రకమైన పురుగులండి ఇవి. రౌండ్ వార్మ్స్ అంటాము. చాలా రకాల పురుగులు ఉంటాయని ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి కదండీ. అట్లా రకరకాల పురుగులు ఉంటాయని తెలిసింది. ఇవి ముఖ్యంగా తల్లి నుంచి కూడా వస్తాయంటండి. తల్లి కడుపులో ఉన్నప్పుడు ఇవి ఆ పాలు తాగడం వల్ల వస్తాయంట. ఒక్కొక్కసారి వీటి ఎగ్స్ మట్టిలో ఉండడం వల్ల ఈ కుక్క పిల్లలు ఆ మట్టి తినడం వల్ల లేదా మట్టిలో తిరగడం వల్ల కూడా వస్తాయని విన్నానండి. చాలామంది పెట్ డాగ్స్తో ఆడుతూ ఉంటారు. ఆ విధంగా ఆడేటప్పుడు ఆ ఎగ్స్ అనేటివి హ్యూమన్ బాడీస్లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటాయండి. తర్వాత ఆ కుక్క పిల్లని తీసుకువెళ్ళి వేరే సేఫ్ ప్లేస్లో పెట్టేశామండి. ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాము. పెట్ డాగ్స్ని బయటికి తీసుకెళ్తూ ఉంటారు కదండి, వాళ్ళు తీసుకెళ్ళేప్పుడు కాస్త గమనించుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత వాటిని క్లీన్ చేయడమే కాదండి, మన హ్యాండ్స్ లెగ్స్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఈ పురుగులు కనుక మన కడుపులోకి వెళ్ళిపోయాయి అనుకోండి, వామిటింగ్స్ అవ్వడము, డయేరియా రావడము, తలనొప్పి రావడము, కడుపు నొప్పి రావడం ఇలా జరుగుతుందండి. ఒక్కొక్కసారి సివియర్గా డ్యామేజ్ కూడా సివియర్ డ్యామేజ్ అంటే లివర్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయంటండి. మన నర్వస్ సిస్టమ్ని కూడా డ్యామేజ్ చేస్తాయంట. ఐని డ్యామేజ్ చేస్తాయని విన్నానండి. పెట్ డాగ్స్ పెంచుకునే వాళ్ళు ఆల్మోస్ట్ చాలామంది వ్యాక్సిన్స్ వేయిస్తూ ఉంటారండి. నో ప్రాబ్లం. అంతవరకు వ్యాక్సిన్స్ వేయించని డాగ్స్ పరిస్థితి ఏంటంటే, సపోజ్ దాని సెలైవా అనేది హ్యూమన్ ఐలో పడిందంటే ఖచ్చితంగా రేబీస్ అనే వ్యాధి వస్తుందంటండి. డాక్టర్ గారు చెప్తూ ఉంటే విన్నాను. చాలా కుక్కలు జల్లు గారుస్తూ ఉంటాయి కదండి. ఆ సలైవా అనేది మనకి ఏదైనా బాడీలో వూండ్స్ ఉన్నాయనుకోండి, దెబ్బలు ఉన్నాయనుకోండి, దాని మీద పడినా కూడా ఈజీగా మనకి రేబీస్ వ్యాధి అనేది స్ప్రెడ్ అవుతుందంట. ఈ రేబీస్ వైరస్ అనేది బయట భూమి పైన అట్లా బయట అంతా కూడా ఎక్కువసేపు ఉండలేదంటండి. ఏదో ఒక హ్యూమన్స్ కానీ కుక్కలు కానీ వాటి బాడీస్ లోపలైతేనే జీవించి ఉంటుందంట. ఒక కుక్క ఇంకో కుక్కను కరిచిందనుకోండి, ఆ కరిపించుకున్న కుక్క కనుక సపోజ్ దాని లాలాజలం అనేది, అంటే దాని సలైవా అనేది మన కంట్లో కానీ మనకి ఏదైనా దెబ్బలు తగిలి ఉంటాయి కదా, వాటి మీద కానీ పడిందంటే ఈజీగా రేబీస్ వ్యాధి అనేది దాని నుండి మనకు వచ్చేస్తుందండి. కరిపించుకున్న కుక్కకి ఆల్రెడీ రేబీస్ వ్యాధి అనేది వస్తుందండి. కాబట్టి కుక్కలతో ఆడే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక పెట్ డాగ్స్ని పెంచుకునే వాళ్ళు ఆ పురుగులకు కూడా మందులు ఇస్తారండి. పెట్ డాగ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే అప్పుడప్పుడు డాగ్స్ ఉండేవాళ్ళు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉండండి. బయట కుక్కల్ని కానీ వేటినైనా పెట్ డాగ్స్ని ఎత్తుకున్నప్పుడు హ్యాండ్స్ బాగా వాష్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్